ఎలా ఉంది పెద్దనాన్న ఈ సెటప్? ఎక్కడైనా పిల్లల్ని గెలిపించడానికి పెద్దలు తాపత్రయపడతారు, కానీ మమ్మల్ని గెలిపించడానికి మీరందరూ చేస్తున్న ఈ ప్రయత్నం చూస్తుంటే ముచ్చటేస్తోంది. అత్త డిజైన్స్ చేయడం చూస్తే ఇంకా ముచ్చటేస్తుందిలే మావయ్య. అత్తా అత్తా, అత్తయ్య రండి, కొబ్బరికాయ కొట్టి వర్క్ స్టార్ట్ చేయండి. ఇప్పుడిక అంతా మీ చేతుల్లో ఉందత్తయ్య. అసలు ఈ చేతులు ఏమైనా సాధించగలవని ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ కొంతమంది మూర్ఖులకు కూడా చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చెప్పేది కూడా అదే. గా మూర్ఖురాల కోసం అత్త ఇంత కష్టపడాలనా? అసలు 10 లక్షలు సంపాదించి నీకి ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముందత్తా? నీ తెలివితేటలకి, నీ ఇన్ఫ్లుయెన్స్ కి ఆ డబ్బు సంపాదించడం ఎంతసేపు చెప్పు? నువ్వేదన్నా కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఒక్క సజెషన్ ఇస్తే చాలు, కోట్లొచ్చి పడతాయి. వస్తాయి మానసి, కానీ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన తెలివితేటలు మొత్తం ఉపయోగించి గెలవడం కష్టమేమీ కాదు. కానీ మనం పోటీ పడే వాళ్ళకి అర్థం కావాలి కదా. ఈ కంపెనీలు, షేర్లు ఆ కనకానికి ఏమర్థం అవుతాయి? అందుకే తనకు అర్థమయ్యే రేంజ్కి దిగి ఈ ఏర్పాట్లు చేశాను. మన విజయం కనకం కళ్ళకి కట్టినట్టు కనిపించాలి. కరెక్ట్. అప్పుడిక కనకానికి ఏ వంక పెట్టే ఛాన్స్ ఉండదు. మరో మాట మాట్లాడకుండా అన్నీ వదిలేసి వెళ్ళిపోతుంది. ఏమంటావమ్మా? నా ఉద్దేశం కనకాన్ని ఓడించడం కాదురా. నేనిక్కడికొచ్చింది కూడా అందుకోసం కాదురా. కానీ నా మీద నమ్మకంతో నా కోడలు ఛాలెంజ్ చేసింది కదా, తను గెలవడం కోసం నేనేవన్నా చేస్తాను.
సూపర్ పెద్దమ్మా. గెలవడందేముంది, ఎవరైనా గెలుస్తారు. కానీ ఆ గెలుపు మన కోసం కాకుండా మనకి కావలసిన వాళ్ళ కోసం గెలుస్తాం చూడు, అది గొప్ప. పొట్టోనివైనా గట్టి మాట చెప్పినావుగా. మావయ్య, రాత్రి అత్తయ్య బర్త్డే సెలబ్రేట్ చేస్తేనే కనకం అంత గొడవ చేసింది. ఇప్పుడు ఇంట్లో ఇవన్నీ చేస్తున్నావని మళ్ళీ గొడవేం చేయదు కదా? ఎందుకు చేస్తుంది? అంతా తనిష్టమేనా? పందెం కాసిందే తను, అందుకోసం ఏమైనా చేయొచ్చు. అయినా నేనున్నా కదా, నేను చూసుకుంటా గానీ మీరు పని మొదలు పెట్టండి. లేదో ఎరగదీస్తామని ఛాలెంజ్ చేసిండ్రు. ఏం చేస్తున్నారు? ఇంట్లో కెమెరాలకి ఈడ కనెక్షన్ చేసిండ్రు కదా, చూద్దాం. ఏం చేస్తుండ్రు వీళ్ళు? ఆ సీరలేంది, ఆ మగ్గాలేంది? వీళ్ళ ఇష్టానికి సేనికి ఇది ఇల్లు అనుకున్నారా, సంత అనుకున్నారా? చెప్పాక యాడున్నావురా? చిన్న పనుండి బయటకు వచ్చినా. ఏందక్క? నేను బయటకొచ్చినాక ఇంట్లో ఉండకుండా బజార్లో ఏం పనిరా? ఇప్పుడు ఏమైందక్క? ఏమైందంటే వేందిరా? నేనిట్లా బయటకొచ్చినో లేదో ఇంట్లో దుకాణం తెరిచిండ్రు. అసలేం చేస్తున్నారో ఏందో చూసిరాబో. అట్టనే అక్క. చెప్పరా. అక్క, ఈడ మస్తు ప్లాన్ చేసిండ్రక్క. నిన్ను గెట్లాగానే ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపేటట్టున్నారు. చెప్పేదేదో తిన్నగా చెప్పిసావు. హౌలే, ఈడ మంచాలు పెట్టి చీరల మీద డిజైన్లు వేస్తుండ్రక్క. యాలంలో పెడితే లచ్చలు లచ్చలు వస్తాయంట. వీళ్ళు జోష్ చూస్తుంటే గెలిచేటట్టే ఉన్నారక్క. నువ్వేదో ఒకటి చేయకపోతే మళ్ళా నీ బతుకు బస్టాండే. ఇదెప్పుడు ఏదో ఒక దరిద్రం చేస్తానే ఉంటది. అయినా నా ఇంట్లో ఎట్ట చేస్తారో నేను చూస్తా. పెట్టేరా ఫోన్, వస్తా.
శారీ సూపర్ అమ్మా. మీ అమ్మ చేతిలో మంత్రదండం ఉందిరా. తను తలుచుకుంటే ఏమైనా చేయగలదు. అవును పెద్దమ్మ, నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది. ఈ చీర ఆన్లైన్లో వేలానికి పెడితే మామూలుగా ఉండదు. ఆ పాటలన్నీ ఎందుకు? మనకి తెలిసిన వాళ్ళకే ఫోటోలు పంపించి కొనమంటే వాళ్లే కొంటారు. లేదు మానసి, ఏదైనా పద్ధతి ప్రకారమే జరగాలి. మధు గారు, వెబ్సైట్ క్రియేట్ చేయమని మీ ఫ్రెండ్కి కాల్ చేస్తానని చెప్పారు కదా, అది అయిపోతే వెంటనే ఈ శారీ ఫొటోస్ తీసి అందులో అప్లోడ్ చేసి సేల్స్లో పెట్టాలి. నేను ఫోన్ చేశాను మృదుల, కాసేపట్లో అయిపోతుందంట. ఫోటోలు తీసి నేనే వెళ్ళి అప్లోడ్ చేస్తాను. వెళ్ళొస్తాను మృదుల. అమ్మా వెళ్ళొస్తాను. కనీసం ఇలాంటివి 15-20 చేస్తే గాని మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేమత్తయ్యా. టైం లేదు, వెంటనే ఇంకోటి స్టార్ట్ చేద్దాం అత్తయ్య. కనకం, ఏంది ఏంది నోరు లేస్తాంది? అసలు ఏందయ్యా మీ ఉద్దేశం? ఇది ఇల్లు అనుకున్నారా, సత్రం అనుకున్నారా? ఎవరిష్టానికి వాళ్ళు చేస్తుండ్రేంది? రాత్రేమో పుట్టినరోజు పార్టీ అని గోడలకి బుగ్గలు కట్టి మొత్తం గబ్బు చేసిండ్రు. ఇప్పుడు చూస్తే సత్రంలో పడుకోనికి మంచాలేసినట్టు ఇంటి నిండా ఈ మంచాలేంది? అసలేం చేద్దామనుకుంటున్నారు ఇంటిని? కనకం, ఆపుతావా? ఎప్పుడు ఏదో గొడవ పెట్టుకోవడం తప్పించి వేరే ఆలోచనే ఉండదా నీకు? అయినా మేమేం ఈ ఇంటిని కొరుకు తినడం లేదు. తింటే తింటాం, అయితే ఏంది? ఈ ఇల్లే మది కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనలే, మన మామిచ్చిన డబ్బులతో కొంది. దానికింత హక్కుందో మనకి అంతే హక్కుంది మృదుల. ఉంటదుంటది, రాసిస్తా తీసుకుందుగన్రా. తిన్నింటి వాసాలు లెక్కపెట్టుడంటే ఇదేనేమో. పోన్లేని ఇంట్లో ఉండనిస్తే హక్కుంటదంటరా, హక్కు. కనకం, మళ్ళీ మళ్ళీ ఆ మాట అనొద్దు. ఇక్కడెవరు గతి లేక ఉండట్లేదు. ఉంటున్న పరిస్థితులు వేరు, ఉండాల్సిన అవసరం వేరు. ఏయ్, ఏమన్నా గాని నా ఇంట్లోకి పంచాయతీలన్నీ పెట్టనీకి నేనైతే ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు?
పందెం కాసింది నువ్వే కదా. ఇంకా 2 రోజులే టైం ఉంది. ఈలోగా మేము ఏమైనా చేస్తాం. నువ్వు చెప్పిన 10 లక్షలు సంపాదించి తీరుతాం. దానికి నా ఇల్లే దొరికిందా? అత్త కోడళ్ళిద్దరూ కలిసి ఏ బజార్నో పడి సంపాదించుకోండి. నన్నే కొడతావా? ఇంకొక్క మాట నా భార్య గురించి, నా కోడల గురించి అన్నావో చంపేస్తానేమనుకున్నావో. నేనేదో నీకు భయపడి గత్యంతరం లేక నీతో ఉన్నాననుకుంటున్నావా? నిన్నొదిలి వెళ్ళిపోవడానికి నాకు క్షణం పట్టదు. నువ్వొద్దనుకొని వెళ్ళిపోయినా కూడా నన్ను నువ్వేమీ చేయలేవు. కానీ వదులుతానంటే ముందు నా భార్యే ఒప్పుకోదు. ఎందుకో తెలుసా? నేనే తప్పు చేయలేదన్న నమ్మకం ఉన్నా సాటి ఆడదానికి పొరపాటున కూడా అన్యాయం జరగకూడదని ఆలోచించే గొప్ప మనసు నా భార్యది. ఆ నిర్ణయాన్ని గౌరవించే గొప్ప మనసు నా బిడ్డలది, కోడళ్లది. నేనే తప్పు చేయలేదని తెలిసిన రోజున ఆ భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడు. కానీ ఈలోపు నా భార్యని, బిడ్డని ఏమన్నా అంటే మాత్రం నా నుంచి నిన్నెవ్వరూ కాపాడలేరు. ఏయ్, అర్థమైంది కదా? అసలు మేము మా తెలివితేటలు మొత్తం పెట్టుబడి పెడితే అరగంటలో అనుకున్న సాధిస్తాం. కానీ నీ బుర్రకు అర్థమయ్యే రీతిలో సంపాదించాలనుకున్నాం కాబట్టి నీ కళ్ళ ముందు మా అత్తయ్య చేతుల మీదుగా సంపాదించి చూపించడానికే ఈ ఏర్పాట్లన్నీ. ఓహో, గట్లనా? అంటే 2 దినాల్లో సీరియల్ మీదకి డిజైన్లేసి సంపాదిద్దామని డిసైడ్ అయిపోయినరనమాట. సంపాదించకపోతే ఇంట్లోంచి పోతారుగా. మేము నీ లెక్క కాదు, ఇచ్చిన మాట మీద నిలబడతాం. గౌరవ్, ఇంకా ఎన్ని గంటలుంది? 2 రోజుల 3 గంటలు. అది 2 రోజుల 3 గంటలు. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కనుక మేం గెలుస్తాం. నువ్వు ఓడి కట్టుబట్టలతో పోనీకి రెడీగా ఉండవు. గది చూద్దాం, ఎవరుంటారో ఎవరు పోతారో. అత్తయ్య, దాని మాటలకి మనం పని స్టార్ట్ చేద్దాం. రండి, రా మాన్సీ. ఏందిది గిట్ల సీరియల్ మీద సీరియల్ చేసేస్తుండ్రు? ఏదో ఒక అడ్డు పుల్ల వెయ్యాలి.
లేదంటే అనుకున్నది చేసేలా ఉన్నారు.